తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇంకా సమ్మర్ రాకముందు అయితే చాలా చోట్ల కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే శివరాత్రి నుంచి అంటే జనరల్‌గా సామెతల ప్రకారం మనం చూసుకున్నట్లయితే శివరాత్రికి శివ శివ అనుకుంటూ చలి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. కానీ జనవరి ముగియగానే తెలంగాణలో అయితే ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడే ఇలాగా ఉంటే మరి సమ్మర్‌లో మే కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, అలాగే జూన్‌లో కావచ్చు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది భయపడుతున్నారు. మరోపక్క విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది. జనరల్‌గా ఈ సమయంలో విద్యుత్ డిమాండ్ అంతగా ఉండదు. కానీ ఇప్పుడు ఈ సమయం అంటే ఫిబ్రవరిలోనే భారీగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. అటు పంటలకు కావచ్చు, అలాగే గృహ అవసరాలకు కావచ్చు, అలాగే పారిశ్రామిక అవసరాలకు కావచ్చు భారీగా అయితే విద్యుత్ డిమాండ్ అయితే పెరుగుతుంది. విద్యుత్ డిమాండ్ తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యుత్తును సరఫరా చేస్తుంది. ఇక ఎండల గురించి మాట్లాడుకున్నట్లయితే పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే సోమవారం రోజు ఆదిలాబాద్లో అత్యధికంగా 37.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాక, ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే సోమవారం రోజు 35.4 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా వచ్చే రోజుల్లో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ టెంపరేచర్ ఇలాగనే కొనసాగితే మనకు ఏప్రిల్ మేలో అయితే 45, 47 వరకు కూడా టెంపరేచర్స్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మనకు మార్చి ఉంది, ఏప్రిల్ ఉంది, మే, జూన్ ఇంకా మనకు అసలైన ఎండాకాలం ముందే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడే ఇంతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే తర్వాత ఏంటని చెప్పేసి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ ఎండ తీవ్రత కొనసాగుతుంది. అంటే భవిష్యత్తులో అంటే మనం వచ్చే 2-3 నెలల్లో కూడా ఇంకా ఎండ తీవ్రత భారీగా పెరిగితే ఎలా అని చెప్పేసి కూడా సామాన్యులు భయపడుతున్నారు. ముఖ్యంగా రోడ్డుపై వ్యాపారం చేసుకునేవారు కావచ్చు, అలాగే బయట పనులు తిరిగేవారు కావచ్చు, వారంతా కూడా ఈ ఎండను చూసి ఇప్పుడే భయపడుతున్నారు. ఇంకా 2-3 నెలల్లో మేము ఎలా పని చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి కూడా వారు భయపడుతున్నారు. కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్, వన్ డే తెలుగు, హైదరాబాద్.